టీటీడీ నిధులు సాయిబాబా మందిరాలకు ఇవ్వలేము. సాయిబాబా హిందూ దేవుడు కాదు. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, సనాతన ధర్మంలో సాయిబాబా ప్రస్తావన ఎక్కడా లేదు. సో సాయిబాబా హిందువులకు మాత్రమే దేవుడు కాదు. అన్ని మతాల వారు సాయిబాబాను నమ్ముతారు, పూజిస్తారు. కాబట్టి హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వచ్చిన నిధులను సాయి మందిరాలకు ఖర్చు పెట్టడం ఏంటి? ఒకప్పుడు సాయి సంస్థాన్, సాయి సమాజ్ లాంటి ట్రస్ట్ వాళ్ళు ఎండోమెంట్ బోర్డులో కలుపుకుంటామని ప్రభుత్వం అడిగితే సాయిబాబా సెక్యులర్ సెయింట్, మా నినాదం సెక్యులర్, హిందూ మతంతో మాకేమాత్రం సంబంధం లేదని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. మరి అలాంటి సాయిబాబా మందిరాలకు టీటీడీ నిధులు ఖర్చు పెట్టడం ఏంటి? నేనైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే సెక్యులర్ సెయింట్ అని చెప్పుకున్న తర్వాత మరి హిందూ ఆలయాల నుంచి వచ్చే నిధులను ఎలా అడుగుతున్నారు? ఒకవేళ హిందూ ఆలయాల నుంచి వచ్చే నిధులు కావాలి అంటే సాయి సమాజ్, సాయి ట్రస్ట్ నుంచి వచ్చేటువంటి నిధులను కూడా హిందూ ఆలయాలకు ఖర్చు పెట్టాలి. లేదంటే ఎవరికి వారే యమునా తీరి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.